వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలోకి ఏలేరు వరద నీరు అధిక శాతంలో ప్రవహించడంతో రాత్రి పగలు అని తేడా లేకుండా తన గ్రామమంతా తన కుటుంబమే అని భావించి తన సేవా దృక్పథాన్ని చాటుకున్న భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏలేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో నేడు గ్రామాల్లోకి చొచ్చుకు వచ్చిన నీరు ఆ గ్రామం ప్రజలకు నేనున్నానంటూ చేయూతనిచ్చి రాత్రి పగలు వారికి ఆహారాన్ని వాటర్ని సప్లై చేస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ నిరంతరం ప్రజల్లోనే జీవిస్తున్న వీరంరెడ్డి కాశీబాబు. కష్టాలతో పోయి ఆహారాన్ని పంపిణీ చేసేందుకు గొల్లప్రోలు, గద్దాపురం, సామర్లకోట, అలాగే ఏలేశ్వరం మండలాల పరిధిలోని తీర ప్రాంత గ్రామాలన్నింటినీ కూడా వేలేరు కాలువలు ముంచెత్తాయి. గద్దాపురం, గొల్లప్రోలు మధ్య జాతీయ రహదారిపై వరద నీరు రావడంతో ఇది సాయంత్రం వరకు ఇలాంటి వరదే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రజలు మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉంటారు. ఈ వరద సాయంత్రానికి క్రమక్రమంగా తగ్గుతుందని ఇప్పటికే ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గంలో అయితే ఇప్పుడు కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో అయితే రెండో రోజు కూడా వరద అయితే కొనసాగుతోంది. అలాగే నైట్ వరకు కూడా ఎక్కని చోట్ల కూడా ఇప్పుడు నీరు అయితే వచ్చేయడం జరిగింది. అయితే నైట్ నుంచి కూడా గ్రామస్తులు ముందస్తు జాగ్రత్తలతో భోజనాలు ఏర్పాట్లు ప్లస్ ఉదయం టిఫిన్లు మధ్యాహ్నం భోజనాలు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అయితే ఇక్కడ జరిగింది. అయితే ఇది అందరికి అందిందా ఏమిటి, ఇక్కడ వరద పరిస్థితి అయితే ఎలా ఉన్నది, ఇక్కడ వీళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఏంటని పూర్తి వివరాలు అయితే తెలుసుకోవడానికి అయితే మళ్ళీ మనం ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఒకసారి వీళ్ళ మాటల్లోనే ఇక్కడ ఉన్న గ్రామస్తుల మాటల్లోనే మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మొత్తం అన్ని కూడా మీకు అందుతున్నాయండి. మా సర్పంచ్ గారు కూడా గంటకి వచ్చి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇంత నీటిలో కూడా మా సర్పంచ్ గారు వచ్చి మాకు చాలా జాగ్రత్తగా మీకు గొడ్లు పిల్లలు జాగ్రత్తగా ఉండండి, మంచి చోట్లోకి వెళ్ళిపోండి అనేసి చెప్తున్నారు. మాకు భోజనాలు పెడుతున్నారు, మళ్ళీ రాత్రి అంతా పెట్టారు, మళ్ళీ పొద్దున్న టిఫిన్లు పెట్టించారండి. మా గ్రామస్తులు చాలా మంచివాళ్ళు, మా అధికారులు చాలా బాగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా భోజనాలు పంపుతాను అంటున్నారండి. మాకు చూస్తున్నారండి, మాకు అన్ని అందిస్తున్నాయండి. ఇంత వరదలో కూడా వస్తున్నారండి. మా సర్పంచ్ గారు వచ్చి అన్ని చూస్తున్నారు, మాకు చేస్తున్నారండి. గతంలో ఎప్పుడైనా ఇలా ఈ వరద ఇంత ప్రవాహం ఎప్పుడైనా వచ్చిందమ్మా? వచ్చిందండి, మా చింతానంలో వచ్చిందండి. కానీ ఇంత నీరు మాత్రం ఊళ్ళోకి రాలేదండి. అప్పుడు చిన్న ఇల్లు పడిపోయినాయి. కానీ ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకున్నాము. ఇంత వర్షం ఇంత వరద ఎప్పుడు రాలేదు.
మరి ఎంత వరద రావడానికి ఇప్పుడు కారణం ఏమంటే ఏమైనా మీకు ఏమైనా తెలుసా? తెలిసండి. చేపల చెరువులేండి. 2 కాలువ గట్టు కావాలండి మాకు. మా అధికారులు మాకు చేయవలసి సాయం ఏంటంటే మేము పుల్లు నోట్లో ఉన్నట్టు ఉన్నాము. ఏ రైతుల మీద వచ్చినా మింగేసి పడకల మీద తీసుకుపోయినా కూడా అభ్యంతరం ఏమీ లేదు. మాకు కాలువ గట్టు మా అధికారులకి తెలవపరిచండి. ఈ వార్త మా కాలువ గట్టు చాలసం చేసి కాలువ గట్టు కట్టాలండి. అలాగే ఈ చెరువులు కూడా తీసేయాలండి. ఈ చెరువుల వల్ల ఇబ్బంది ఏంటమ్మా మీకు? చాలా ఇబ్బంది అండి. ఒక ఇబ్బంది అండి, నీరు చూసారా? ఇగో నీటిలో చిన్నపిల్లలు చూసారా? నీరు అంతా ఇంట్లో వచ్చి పోతుందండి. ఈ చెరువు లేకపోతే అలా పోయిదండి నీరు. అప్పుడు మా చిన్నారంలో నీరు వచ్చినా అలాగే పోయిదండి, ఇలాగ రాలేదు. ఇలాగ వచ్చిన కారణం ఏంటంటే ఈ చెరువులు అందినండి మాకు. రెండోది ఆ చేపలు అయితే వేసి పెంచుతున్నారో అట్లా చూస్తేనే చేపలు అంటే తినాలనిపించలేదు. అట్లా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. వాసన, ఆ గాలి వేసిందంటే వాసన చాలా వాసన వచ్చేస్తున్నాయండి. ఏం వేస్తున్నారమ్మా చెరువులు? ఆ చెరువులో కులిపోయిన కోడి పేగులు, కులిపోయిన కోళ్ళు, కుక్కల్ని, కోతుల్ని ఇక చచ్చిపోయి అన్నీ మూట కట్టేసి తెచ్చేసేసి పడిచేస్తున్నారు. అందుకే మాకు ఇంతలాగా రోగాలు వస్తాం. ఈ చేపలు తినడంలో తిన్నాకనేమో వాతిలో రాష్ట్రాలు అలా జరుగుతుంది. మొత్తం ఇప్పుడు కిర్లంపూడి మండలంలో ఈ సర్క్యులేషన్ లో మొత్తం ఎన్ని గ్రామాలు ముంపుకు గురై ఉంటాయి? మొత్తం అంత ఐడియా నాకు తెలియదు కాదండి, నేను చదువుకోలేదు. మరి ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఇలాగ రాజపాలెం, ఇలాగ తిమ్మాపురం, గెంద్రపల్లి, మన గోపాలపట్నం, ఇలా ఈ చుట్టుపక్కల ఊళ్ళు మాత్రం నేను చెప్పగలుగుతానండి. ఇలాగే రాని ఇప్పుడు ఎస్తిమ్మాపురానికి మీకు కూడా ఇక్కడ రాకపోకలు ఏమైనా ఉన్నాయా? రాకపోకలు ఏమి లేక ఎప్పుడో నిండండి పొద్దుట అయిపోయినాయండి, కట్ అయిపోయినాయండి అన్నీ వాళ్ళకి మాకు. అంటే నిన్న ఉదయం నుంచి కూడా రాకపోకలన్నీ కూడా ఇక్కడ నిలిపివేయడం జరిగింది. పోలీసులు మొత్తం, డాక్టర్లు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని చెక్ చేసుకుంటున్నారా? ఎవరు ఎలా ఉన్నారు మొత్తం అన్ని అడిగి కనుక్కుంటున్నారా? రాత్రి వచ్చారండి, సాయంత్రం 7 గంటలకు అలాగా పోలీసులు వచ్చారండి. జేసీపీ వచ్చిందండి, మళ్ళీ పడవలు వచ్చినాయండి. తిమ్మాపురం వాళ్ళు తీసుకురావాలన్న, మమ్మల్ని తీసుకెళ్లాలన్న, ఆ ఊరోళ్ళు ఇక్కడికి రావాలన్న పడవలు తీసుకొచ్చారు, పోలీసులు వచ్చారు. అధికారులు అందరూ వైద్యం చేసే వాళ్ళు వచ్చారండి, అందరూ ఉన్నారు. అన్నీ అందిస్తున్నాయండి మాకు. అలాగే గడ్డి కొట్టారండి, నీరు స్టాక్ ఉండిపోయిందండి. పాతూరులో చెరువులు వద్దని నీరు ఉండిపోయిందండి, ఇంట్లోకి పోయి వాళ్ళకైతే ఆ పోనేదిగా జేసీపీ తోటి గండ్లు కొట్టించేసి నీరు కొంచెం అటుపక్క పోయేలా చేశారండి. అందరూ వచ్చారు. సరే కదండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నది? అలాగే ఇది కొత్తూరు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా కింద ఎస్సీపేట మరియు పాతూరు ఇంకా 2 అయితే ఉండడం జరిగింది. అంటే అక్కడ పోటింగ్ అయితే ఇంకా బాగా ఎక్కువగా ఉన్నది. మ్యాక్సిమం తక్కువలో తక్కువ నడుము వరకు కూడా వస్తుంది నీరు అని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫుడ్ సరఫరా కూడా గ్రామ సర్పంచ్ అయితే దగ్గరుండి మొత్తం అన్ని చూసుకుని ఫుడ్ సరఫరా మొత్తం 3 పూటలో కూడా ఫుడ్ దగ్గరుండి వండించి పంపించడం కూడా జరుగుతుంది. అయితే ప్రతి నిమిషం కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితేనేటి, వెటనరీ ఆఫీసర్లు అయితేనేటి, పశువులకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా చూసుకుంటూ వెళ్ళడం, అలాగే అధికారులు కూడా ఈ 2 రోజుల నుంచి కూడా నిద్ర మానుకొని ఇక్కడ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఇక్కడ ఏదైతే చేపల చెరువులు అయితే ఉన్నాయో ఆ చెరువుల వల్ల ఊళ్ళోకి అయితే నీరు రావడం జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఆ చేపల చెరువులు తీయించే విధంగా అయితే ప్రభుత్వం యంత్రాంగం అయితే తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే గ్రామస్తులు తెలియజేయడం జరిగిందండి. గత 2 రోజులుగా ఏలూరు వరద ఉధృతికి మా కిర్లంపూడి మండలంలో గోపాలపట్నం, తిమ్మాపురం, సుంగరాయనపాలెం గ్రామాలు ముంపుకి గురవడం జరిగింది. దాన్ని చాలా ఈ గత 83 వరదల్లో కూడా ఇంత వాటర్ ఎప్పుడు రాలేదు మన గోపాలపట్నానికి. ఈ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ గోపాలపట్నం గ్రామంలో మొత్తం ఊరంతా కూడా మునిగిపోవడం, 450 ఎకరాలు పంట నష్టమే కాకుండా ఇళ్లలోకి ప్రతి ఇంట్లోకి కూడా వాటర్ వచ్చి చాలా నష్టం జరగడం జరిగింది. అటువంటిది ఇటు గతంలో ఎప్పుడు కూడా ఇంత నీరు రావడం, ఇంత వాటర్ రావడం ఏ రోజుని కూడా లేదు. అలాగే ఇప్పుడు వాళ్ళకి అందరికీ కూడా భోజనాలు, ఆ 3 రోజులు కూడా భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు నిన్న ట్రాక్టర్ మీద తిరిగి మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా భోజనం పట్టుకెళ్ళి ఇవ్వండి అని. అలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బతిమాలం బయటికి రమ్మనమని రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి అక్కడ గద్దనాభిలో పెట్టినాం రమ్మనమని. కానీ అక్కడ కూడా రాలేని పరిస్థితిలో ఇంట్లోనే ఉండిపోయారు. వాళ్ళందరూ కూడా ఇంటింటికి ట్రాక్టర్ మీద భోజనాలు తీసుకెళ్ళి మన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి దాన్ని వరదని నివారించడానికి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం
ఎంచేదంటే గత ప్రభుత్వంలో మన ఏలేరు ఆధునీకరణ అన్నది పూర్తి చేయలేదు. దాని ఎఫెక్ట్ మన కాంకస్టాపం నుంచి శృంగరాయనపాలెం వరకు కూడా ఏలేరు ఆధునీకరణ గట్టి వేసి ఉంటే ఈ వాటర్ మాకు ఫ్లడ్ రాకపోయాను. ఈ ముంపు గురవడమే కాకుండా ఇటు వీరవరం రాజపాలెం కూడా ఇదే వాటర్ మా ఊరి మీద చెల్లిపోవడం, అక్కడ కూడా ముప్పు గురవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తగు చర్య తీసుకుని ఈ ఏలేరు ఆధునీకరణలో ఆ గట్టు వేయించి ఇటువంటి ముంపు జరగకుండా చూస్తారని ఆ నాయకులు కోరుకుంటున్నాం.